హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 4th క్లాస్ తెలుగుకి సంబంధించిన క్విక్ రివిజన్ బిట్స్ని చూద్దాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మన ఛానల్లో మీకు ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే కంటెంట్కి సంబంధించిన వీడియోలు కూడా ప్లేలిస్ట్లో అప్డేట్ చేస్తున్నాము, మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏపీలో అతి త్వరలో రాబోతున్న టెట్ ఎగ్జామ్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి. ఇప్పుడు 4th క్లాస్ తెలుగులో ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాఠం, వాటికి సంబంధించిన ఇతివృత్తాలు చూద్దాం. గాంధీ మహాత్ముడు ఫస్ట్ లెసన్. ఇక్కడ గాంధీ మహాత్ముడు అండ్ గోపాల్ తెలివి ఈ రెండు పాఠాలు సంసిద్ధతా పాఠాలు అవుతాయి. ఫస్ట్ గాంధీ మహాత్ముడు అనే పాఠం యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. గాంధీ మహాత్ముడు అనే పాఠం యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. గోపాల్ తెలివి అనే పాఠం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. గోపాల్ తెలివి అనే పాఠం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. పరివర్తన అనే పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం. పరివర్తన అనే పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం. సత్యమహిమ అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. సత్యమహిమ అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. ముగ్గుల్లో సంక్రాంతి పాఠం ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. పద్యరత్నాలు అనే 4th క్లాస్ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక మానవీయ విలువలు. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం. బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం. రాజు కవి అనే పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక అంశం. లాస్ట్ లెసన్ రాజు కవి అనే పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక అంశం. నెక్స్ట్ పాఠాలు, వాటికి సంబంధించిన ప్రక్రియలు చూద్దాం. ఆ పాఠం ఏ ప్రక్రియలో ఇవ్వబడిందో చూద్దాం. ఫస్ట్ వన్ గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు అనే పాఠం గేయ ప్రక్రియకు సంబంధించినది. గోపాల్ తెలివి అనే పాఠం ప్రక్రియ కథ, అంటే కథ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం. పరివర్తన అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. సత్యమహిమ అనే పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం. బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క ప్రక్రియ కథనం. రాజు కవి అనే పాఠం యొక్క ప్రక్రియ పద్య కథ. ప్రక్రియలు మరొకసారి చూద్దాం. గాంధీ మహాత్ముడు పాఠం ప్రక్రియ గేయం. గోపాల్ తెలివి పాఠం ప్రక్రియ కథ. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం. పరివర్తన అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. సత్యమహిమ అనే పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం ప్రక్రియ వ్యాసం. పద్యరత్నాలు పాఠం ప్రక్రియ పద్యం. బారిస్టర్ పార్వతీశం పాఠం ప్రక్రియ కథనం. రాజు కవి అనే పాఠం యొక్క ప్రక్రియ పద్య కథ. నెక్స్ట్ టాపిక్ పాఠాలు, వాటిని రచించిన రచయితల గురించి చూద్దాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు అనే పాఠాన్ని రచించిన వారు బసవరాజు అప్పారావు. తేనెల తేటల మాటలతో అనే పాఠాన్ని రచించిన వారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తేనెల తేటల మాటలతో అనే పాఠం రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. చూడగంటి అనే పాఠం రచయిత తాళ్లపాక అన్నమయ్య. చూడగంటి తాళ్లపాక అన్నమయ్య. విందు అనే పాఠం రచయిత సొదుం రామ్మోహన్. విందు అనే పాఠాన్ని రచించిన వారు 4th క్లాస్లో సొదుం రామ్మోహన్. దేశంలో ప్రేమించుమన్న పాఠం రచయిత గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించుమన్న అనే పాఠం యొక్క రచయిత గురజాడ అప్పారావు. తెలుగు తల్లి అనే పాఠం యొక్క రచయిత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. తెలుగు తల్లి అనే పాఠం యొక్క రచయిత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. కందిరీగ కిటుకు పాఠం రచయిత రావూరి భరద్వాజ.
కందిరీగ కిటుకు అనే పాఠాన్ని రచించిన వారు రావూరి భరద్వాజ. పరివర్తన అనే పాఠం యొక్క రచయిత వెంకట పార్వతీశ కవులు. పరివర్తన అనే పాఠం యొక్క రచయిత వెంకట పార్వతీశ కవులు. అయితే మీకు క్వశ్చన్, వెంకట పార్వతీశ కవులు అని ఎవరిని పిలుస్తారు? ఇద్దరు కవులు ఉంటారు కదా, వారిద్దరిని కలిపి వెంకట పార్వతీశ కవులు అని పిలుస్తారు. వారి పేర్లు మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, పడవ నడపబోయి అనే పాఠం రచయిత వింజమూరి శివరామారావు. పడవ నడపబోయి అనే పాఠం రచయిత వింజమూరి శివరామారావు. సత్యమహిమ అనే పాఠం రచయిత అవధాని రమేష్. సత్యమహిమ పాఠం రచయిత అవధాని రమేష్. పద్యరత్నాలు అనే పాఠం రచయిత శతక కవులు. పద్యరత్నాలు అనే పాఠాన్ని ఎప్పుడు శతక కవులు రచిస్తూ ఉంటారు. సో రచయిత ఎవరంటే శతక కవులు. నెక్స్ట్, వీరగంధం అనే పాఠం రచయిత త్రిపురనేని రామస్వామి. వీరగంధం అనే పాఠాన్ని రచించిన వారు త్రిపురనేని రామస్వామి. బారిస్టర్ పార్వతీశం అనే పాఠం యొక్క రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి. బారిస్టర్ పార్వతీశం అనే పాఠాన్ని రచించిన కవి మొక్కపాటి నరసింహశాస్త్రి. ఏరువాక పాట పాఠం రచయిత బిరుదురాజు రామరాజు. ఏరువాక పాట అనే పాఠం రచయిత బిరుదురాజు రామరాజు. రాజు కవి అనే పాఠం రచయిత గుర్రం జాషువా. రాజు కవి అనే 4th క్లాస్ లెసన్ యొక్క రచయిత గుర్రం జాషువా. నెక్స్ట్ క్వశ్చన్, వెయ్యేళ్ల కవినోయ్ అనే పాఠం రచయిత అడవి బాపిరాజు. వెయ్యేళ్ల కవినోయ్ అనే పాఠం యొక్క రచయిత అడవి బాపిరాజు. నెక్స్ట్ టాపిక్, పాఠం మూలం అంటే ఆ పాఠం దేని నుండి తీసుకోబడింది చూద్దాం. ఫస్ట్ వన్, తెలివైన దుప్పి. తెలివైన దుప్పి అనే పాఠాన్ని జాతక కథల నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, చూడగంటి. చూడగంటి అనే పాఠంలో రాగం బృందావని, తాళం ఖండ. నెక్స్ట్ వన్, ఉపాయం అనే పాఠం ఇతిహాసం మహాభారతం నుండి తీసుకోవడం జరిగింది. ఉపాయం అనే పాఠాన్ని ఇతిహాసం మహాభారతం నుండి తీసుకోవడం జరిగింది. కన్నడ గేయం అనే పాఠాన్ని NCERT పాఠ్యపుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. కన్నడ గేయం అనే గేయాన్ని NCERT పాఠ్యపుస్తకం నుండి తీసుకున్నారు. నెక్స్ట్, ఏ కాలుది నేరం అనే పాఠం మర్యాద రామన్న కథల నుండి తీసుకున్నారు. ఏ కాలుది నేరం అనే పాఠం మర్యాద రామన్న కథల నుండి గ్రహించబడింది. నెక్స్ట్ వన్, ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠాన్ని రచయితల బృందం రచించారు. నెక్స్ట్, గొబ్బిళ్ళ పాట. గొబ్బిళ్ళ పాట అనేది సంప్రదాయ జానపద గేయాల నుండి తీసుకోవడం జరిగింది. గొబ్బిళ్ళ పాట అనే పాట సంప్రదాయ జానపద గేయాల నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, నకిలీ కన్ను. నకిలీ కన్ను అనే పాఠం నసిరుద్దీన్ కథల నుండి తీసుకున్నారు. నకిలీ కన్ను అనే పాఠాన్ని నసిరుద్దీన్ కథల నుండి తీసుకున్నారు. పేను నల్లి అనే పాఠాన్ని నీతి చంద్రిక నుండి తీసుకున్నారు. పేను నల్లి అనే పాఠాన్ని నీతి చంద్రిక నుండి తీసుకోవడం జరిగింది. అత్యాస అనేది పంచతంత్ర కథల్లోనిది. అత్యాస అనే పాఠం పంచతంత్ర కథల నుండి తీసుకోవడం జరిగింది. దెబ్బకు దెబ్బ అనే పాఠాన్ని నీతి కథల నుండి తీసుకోవడం జరిగింది. దెబ్బకు దెబ్బ అనేది ఒక నీతి కథ. నెక్స్ట్, సత్యమహిమ. సత్యమహిమ అనేది అవధాని రమేష్ రచించిన గుజ్జన గూళ్ళు నుండి తీసుకోవడం జరిగింది. సత్యమహిమ అనే పాఠానికి మూలం గుజ్జన గూళ్ళు. నెక్స్ట్ టాపిక్, రచయిత రచనలు. అంటే 4th క్లాస్ తెలుగులో ఉన్న రచయితలు ఉన్నారు కదా, వాళ్ళు రచించిన రచనల గురించి చూద్దాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి 4th క్లాస్ తెలుగు మీద ఈవినింగ్ 7 PM సార్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, మీరు కూడా రాయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. ఫస్ట్ కవి బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు అనే పాఠాన్ని రచించారు కదా బసవరాజు అప్పారావు. ఆయన రచనలు చూద్దాం. బసవరాజు అప్పారావు గేయాలు అనే పేరుతో ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. బసవరాజు అప్పారావు గేయాలు అనే గేయాలను రచించిన వారు బసవరాజు అప్పారావు. అయితే ఈ గేయాలు బసవరాజు అప్పారావు గేయాలు అనే పేరుతో ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. నెక్స్ట్, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తేనెల తేటల మాటలతో అనే పాఠం రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈయన రచనలు అనుభూతి గీతాలు అనే కవితా సంపుటి రచించారు.
అనుభూతి గీతాలు అనే కవితా సంపుటి రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తాళ్లపాక అన్నమయ్య బిరుదు ఏంటి? పద కవితా పితామహుడు. తాళ్లపాక అన్నమయ్య చూడగంటి అనే పాఠం ఉంది కదా, దాని రచయిత తాళ్లపాక అన్నమయ్య. ఆయనకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తాళ్లపాక అన్నమయ్య గారి బిరుదు ఏంటంటే పద కవితా పితామహుడు. నెక్స్ట్ వన్, తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. 32,000 సంకీర్తనలు రాశారు తాళ్లపాక అన్నమయ్య. నెక్స్ట్ సొదుం రామ్మోహన్. విందు అనే పాఠం యొక్క రచయిత సొదుం రామ్మోహన్. ఈయన 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో పనిచేశారు. సొదుం రామ్మోహన్ ఎన్ని దశాబ్దాల పాటు విశాలాంధ్రలో పనిచేశారు? 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో పనిచేశారు. నెక్స్ట్ కన్యాశుల్కం అనే నాటకాన్ని రాసిన వారు గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం రచయిత గురజాడ అప్పారావు. ఆయన రాసిన నాటకం పేరు కన్యాశుల్కం. నెక్స్ట్ పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. ఆయన రచించిన రచనలు చూద్దాం. సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు అనేవి. సో పిల్లలమర్రి వెంకట హనుమంతరావు రచించిన రచనలు సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు. నెక్స్ట్ పాకుడు రాళ్ళు అనే నవల రచించిన వారు రావూరి భరద్వాజ. కందిరీగ కిటుకు అనే పాఠం యొక్క రచయిత రావూరి భరద్వాజ. ఆయన రచనలు చూద్దాం. రావూరి భరద్వాజ రచించిన నవల పాకుడు రాళ్ళు. నెక్స్ట్ 37 కథా సంపుటాలు రచించారు రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ రచించిన కథా సంపుటాలు ఎన్ని అని అడుగుతారు. 37 కథా సంపుటాలు రచించారు. అలాగే మీకు క్వశ్చన్, రావూరి భరద్వాజ గారు రచించిన పిల్లల కథలు ఎన్ని? రావూరి భరద్వాజ రచించిన పిల్లల కథలు ఎన్ని? నెక్స్ట్ వన్, గోర్కీ కథలు కల్పవల్లి అనే రచనలు చేసిన వారు వింజమూరి శివరామరావు. పడవ నడపబోయి అనే పాఠం యొక్క రచయిత వింజమూరి శివరామరావు. ఆయన రచనలు గోర్కీ కథలు కల్పవల్లి. నెక్స్ట్ అవధాని రమేష్. కాసుల పేరు ప్రతీకారం అనే రచనలు చేశారు. కాసుల పేరు ప్రతీకారం అనే రచనలు చేసిన వారు అవధాని రమేష్. నెక్స్ట్ త్రిపురనేని రామస్వామి. ఈయన రచనలు చూద్దాం. సూత పురాణం, పల్నాటి పౌరుషం అనే రచనలు చేశారు త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి రచనలు సూత పురాణం, పల్నాటి పౌరుషం. నెక్స్ట్ మొక్కపాటి నరసింహశాస్త్రి రచనలు మొక్కుబడి, అభ్యుదయం, పెద్ద బామయ్య. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి రచనలు మొక్కుబడి, అభ్యుదయం, పెద్ద మామయ్య. నెక్స్ట్ బిరుదురాజు రామరాజు. ఈయన రచన ఏంటంటే తెలుగు జానపద రామాయణం రచయిత బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ గుర్రం జాషువా. గుర్రం జాషువా గారి బిరుదు ఏంటంటే కళాప్రపూర్ణ. అడవి బాపిరాజు రచనలు హిమబిందు, శశికళ. ఇంకా ఉంటాయి రచనలు, ఇక్కడ 2 ఇచ్చారు. నెక్స్ట్ పాఠం ఇతర విషయాలు చూద్దాం. తెలివైన దుప్పి అనేది ఒక జాతక కథ. చూడగంటి రాగం బృందావని, తాళం కండ. నెక్స్ట్ కందిరీ కిటుకు పాఠం రచయిత రావూరి భరద్వాజ. ఉపాయం అనే పాఠాన్ని ఇతిహాస మహాభారతం నుండి తీసుకోవడం జరిగింది. ఏ కాలుది నేరం అనేది మర్యాద రామన్న కథల నుండి తీసుకోవడం జరిగింది. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం రచయితల బృందం. గొబ్బిళ్ళ పాట అనేది సంప్రదాయ జానపద గేయాల నుండి తీసుకున్నారు. నకిలీ కన్ను అనేది నసిరుద్దీన్ కథల నుండి తీసుకోవడం జరిగింది. అలాగే పద్యరత్నాలు అనే పాఠం రచయిత శతక కవులు. పేను నల్లి అనే పాఠాన్ని నీతి చంద్రిక నుండి తీసుకున్నారు. నెక్స్ట్ అత్యాస అనే పాఠం పంచతంత్ర కథల నుండి తీసుకోవడం జరిగింది. దెబ్బకు దెబ్బ అనేది ఒక నీతి కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈ బిట్స్ పైన మీకు ఈవినింగ్ 7 PM టెలిగ్రామ్ గ్రూప్లో సార్ టెస్ట్ కండక్ట్ చేస్తారు.